తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్లా. 2014లో ఏపీకి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అయితే 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి రాజధానిగా గుర్తించారు. తర్వాత 2019 ఎలక్షన్లో టీడీపీ ఓడిపోవటం, తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలో రావటం, జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి కాదు రాజధాని, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 రాజధానులు అంటూ మాట్లాడారు. తర్వాత 2024 ఎలక్షన్లో మళ్ళీ జగన్ ఓడిపోవటం, తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ అమరావతి పనులు వేగవంతమయ్యాయి. అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో చట్టబద్ధత చేస్తాం, నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా దీన్ని కదిలించలేరంటూ ఇప్పుడు కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. కానీ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలతో ఇప్పుడు కొత్తగా మరో వివాదం రేకెత్తింది. అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిగా కొనసాగుతుందా, లేదా జగన్మోహన్ రెడ్డి 2029 ఎలక్షన్లో మా విగన్ అనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. 3 ప్రాంతాలని కలుపుకుంటూ ఒక విస్తారమైన క్యారిడార్ ఉంది, దాన్ని డెవలప్ చేసుకుందాం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్తో ఇప్పుడు నెక్స్ట్ అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా మావిగన్ వస్తుందా అనేది అందరికీ కన్ఫ్యూజన్లో ఉంది. అసలు నిజంగా అమరావతి ప్రాంతానికి చెందిన మిత్రుడు కుమార్ జర్నలిస్ట్గా ఉన్నారు. నిన్న జగన్ ప్రెస్ మీట్లో కూడా ఆయన జగన్తో కొంచెం చిట్ చాట్ చేశారు. అసలు జగన్ మైండ్లో ఉంది, అసలు అమరావతి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అసలు అమరావతి ప్రాంతంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, అక్కడ రైతులు ఏమనుకుంటున్నారు, మావిగన్ ప్రతిపాదనను నిజంగా అమరావతి ప్రాంత వాసులు సమర్థిస్తారా? దీని గురించి మాట్లాడేందుకు మనతో మిత్రుడు జర్నలిస్ట్ కుమార్ ఉన్నారు. కుమార్ని అడిగి ఆ ప్రాంతంలో రైతులు ఏమనుకుంటున్నారు, నిజంగా అమరావతి లేదా మావిగన ఏది కోరుకుంటున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే కుమార్. నమస్తే స్వామి. నమస్తే. ఏంటి నిన్న జగన్ ప్రెస్ మీట్లో నువ్వు కూడా ఉన్నావు, జగన్ మాట్లాడిన మాటలన్నీ విన్నావు. ఏంటి ఇప్పుడు అమరావతి రాజధానిగా ఉంటుందా లేదా మావిగన్ కొనసాగబోతుందా? అమరావతి రాజధానిగా ఉంటుందా, మావిగన్ కొనసాగుతుందా అంటే ఇక్కడ 2 చెప్పుకోవాలి స్వామి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే అమరావతి కొనసాగుతుంది, లేదంటే ఖచ్చితంగా జగన్ నేను క్లియర్ గా చెప్పేశారు తన స్టాండ్ ఏంటి అమరావతి రాజధాని మీద. ఏపీ అమరావతి రాజధాని అనే కంటే కూడా ఏపీ క్యాపిటల్ మీద తన స్టాండ్ చెప్పేశారు. మాదేమో మావిగన్, కూటమిది అమరావతి, మేము ఎన్నికలకు కూడా మావిగన్ స్టాండ్ మీద వెళ్తామని చెప్పేశారు. అంటే జగన్ ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది ఇక్కడ 29 గ్రామాల మధ్యలో విడిపోయి ఉంది. ఎక్కడ కూడా దానికి కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా భాగస్వామ్యం తక్కువగా ఉందనేటువంటి అసంతృప్తి కొంత కృష్ణా జిల్లా వాసుల్లో కూడా ఉంది. కారిడార్ అంతా కూడా గుంటూరు జిల్లా పరిధిలో ఉంది, 29 గ్రామాలు. మళ్ళీ పెంచిన గ్రామాలు కూడా ఏదైతే మళ్ళీ 2వ విడత భూ సమీకరణకు వెళ్ళిన గ్రామాలని కూడా ఆ 7 గ్రామాలు ఉన్నాయి. 7 గ్రామాలు కూడా గుంటూరు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ జగన్ ఏదైతే మావిగన్ అన్నాడో ఇందులో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉంది, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉంది, మొత్తం కూడా జాతీయ రహదారి కారిడారు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా ఈ హైవే కానుకొని ఉండటం ఈజీగా డెవలప్ అవుతుంది. మేము దీన్ని చాలా స్పీడ్ గా డెవలప్ చేసి చూపిస్తామని చెప్పినది జగన్ చెప్పినటువంటి స్ట్రాటజీ. అయితే జగన్ చెప్పిన స్ట్రాటజీతో కొంత కృష్ణా జిల్లా వాసులు ఉన్న అసంతృప్తి తొలగిపోవటమే కాదు, వాళ్ళు జగన్ కే కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది వైసీపీ స్టాండ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమరావతి రాజధాని అనేది 29 గ్రామాల్లో ఉంది. ఇప్పటికి అది కంప్లీట్ అవడం ఇంకా చాలా టైం పడుతుంది అనేది కూడా అది జగమెరిగిన సత్యం అందరికి కనపడుతుంది. ఎందుకంటే అంత ఆదాయం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు లోటు బడ్జెట్ నడుస్తుంది. ఇప్పుడు పూర్తి చేయగలిగే పరిస్థితి కాదు. ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొని రాజధాని కడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని పూర్తి అవ్వాలంటే మరింత టైం పడుతుంది. ఏదైనా రేపు గవర్నమెంట్ మారితే ఖచ్చితంగా జగన్ మావిగన్ పేరుతో విజయవాడ, మచిలీపట్నం, ఇటు గుంటూరు మొత్తం ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తాన్ని కూడా డెవలప్ చేసి క్యాపిటల్ చేసేస్తాడు. అటు రియల్ ఎస్టేటే కావచ్చు, ఆ హైవే కానుకున్న గ్రామాలే కావచ్చు, 2 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు 2 జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి అనేటువంటి ఒక నినాదాన్ని ఇప్పటి నుంచి ఎలక్షన్స్ కి బిఫోర్ ఎలక్షన్స్ 3 ఏళ్ళు ఉందనగానే జనంలోకి స్ప్రెడ్ చేశారు. అంటే ఈ జగన్ ఇచ్చినటువంటి వ్యూహంలో ఒక రకంగా కూటమి పడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఆల్రెడీ అమరావతి రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చారు, 30,000 40,000 ఎకరాల భూములు ఇచ్చేశారు. ఇప్పుడు అమరావతి కాకుండా మావిగన్ అంటే అమరావతి ప్రాంతంలో వ్యతిరేకత జగన్కి మూటగట్టు కూడా ఖచ్చితంగా వస్తుంది. పోయినసారి గత ప్రభుత్వంలో ఏదైతే అమరావతి 29 గ్రామాల్లో రైతులు భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళంతా ఎంత వ్యతిరేకించారు, అదే వ్యతిరేకత మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళంతా కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. అయితే అప్పుడు అమరావతికి నేను వ్యతిరేకం కాదు, అక్కడ డెవలప్ చేస్తాను, ఏదో ఒక రూపంలో అక్కడ అసెంబ్లీ ఉంచుతాను, డెవలప్ చేస్తాను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పారో రేపు కూడా అదే స్టాండ్ తీసుకొని అక్కడ అసెంబ్లీ ఉంచి
క్యాపిటల్ అంతా జగన్ ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, క్యాపిటల్ ఏదైతే సచివాలయం హెచ్ఓడిసి ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ హైవే వెంట డెవలప్ చేస్తానని చెప్తున్నారు తప్ప అసెంబ్లీని కదిలిస్తానని ఎక్కడా చెప్పట్లేదు. తను చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ జగన్ మనం చెప్పుకుంటే. ఓకే, అమరావతికి ఆయన సపోర్ట్ చేస్తాను కానీ అమరావతిలో జరిగే రాజధాని నిర్మాణంలో జరిగే స్కాములకు మాత్రమే వ్యతిరేకం, రైతుల పక్షపాతిగానే ఉంటానన్నాడు చెప్తున్నారు. అదే చెప్తున్నారు, అదే అమరావతి భూములు ఇచ్చారు కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అక్కడ చేస్తాను, క్యాపిటల్ మాత్రం మనకి మావిగన్ పరిధిలోనే ఉంటది అనేది నిన్న జగన్ చాలా క్లియర్ గా చెప్పేశారు. ఇక రైతులు మరి వ్యతిరేకం అంటే ఖచ్చితంగా రైతులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే పూర్తిగా అన్ని ఇక్కడే ఉండాలి, హైకోర్టు కానీ లేదంటే సచివాలయం కానీ అసెంబ్లీ కానీ అన్ని కూడా ఇక్కడే ఉండాలి, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని ఇక్కడే ఉండాలనేది రైతులు కోరుకుంటున్నటువంటిది. ఎందుకంటే 29 గ్రామాల రైతులు ఎదురు చూస్తున్నటువంటిది. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా జగన్ వ్యతిరేకించారు రైతులు, భూములు ఇచ్చి మేము ఎంత ఇబ్బంది పడాలని చెప్పని. అదే పొరపాటున అంటే ప్రజల నుంచి ఇచ్చే తీర్పుకి 3 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పలేం. కాబట్టి రేపు గవర్నమెంట్ చేంజ్ అయితే ఖచ్చితంగా జగన్ మావిగన్ మీద స్టాండ్ అవుతుందని చెప్పాడు. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా అంటే అమరావతి వరకే రాజధాని అనేది పరిమితమైందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిని కోరుకుంటున్నారా, లేదా మావిగన్ కి మొగ్గు చూపుతున్నారా అనేది కూడా ప్రజలు నిర్ణయించాల్సి ఉంది. అయితే ఇక్కడ వైసీపీని మాత్రం ఒక వ్యూహంతో ముందుకెళ్తామని చెప్పుకోవచ్చు. ఇప్పుడే పెట్టేసింది, ఎన్నికలకు అప్పటికప్పుడు చెప్తే ప్రజలు జీర్ణించుకోలేరు. కాబట్టి ఇప్పటి నుంచి మేము మావిగన్ మీద స్టాండ్ అయ్యామని ప్రజల్లో ఒక స్ప్రెడ్. కానీ ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే జగన్ అంతకుముందు 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు 3 రాజధానులు ముగిసిపోయినట్టేనా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా మావిగన్ తీసుకున్నాడు, అసలు ఒక స్టాండ్ మీద నిలబడతాడా, రేపు ఎలక్షన్ టైంకి ఆ స్టాండ్ మళ్ళీ మార్చుకుంటాడా అనే ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. ఉంది ప్రజల్లో ఈ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉంది. గతంలో 3 రాజధానులు అన్నారు, వైజాగ్ విజయవాడ ఇట్లా చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో కర్నూలు అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ మావిగన్ అంటున్నారు, కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అంటున్నారు. ఇవన్నీ సాధ్యపడేదేనా, అసలు ఇవన్నీ అవుతాయా, మళ్ళీ రేపు స్టాండ్ మారుస్తారా అనేటువంటి డౌట్ అయితే ప్రజల్లో ఉంది. దీన్ని ఖచ్చితంగా దీనికి ఒక క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం వైసీపీ నేతల్లో కూడా ఉంది. వైసీపీలో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో జగన్ తో పాటు వాళ్ళంతా కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న మావిగన్ అని జగన్ స్టాండ్ చెప్పిన దగ్గర నుంచి వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా ప్రెస్ మీట్ చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ప్రజలు నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత వైసీపీ నేతలపైనే ఉంది. మరి వాళ్ళు ఏ విధంగా నమ్మకం కలిగిస్తారు ప్రజలు అనేది కూడా మనం చూడాల్సింది. ఎందుకంటే పర్టికులర్ గా కృష్ణా జిల్లాలో గ్రామాలు డెవలప్ అవుతాయి, గుంటూరు జిల్లా మొత్తం డెవలప్ అవుద్ది, అన్ని ఇండస్ట్రీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది, హైవేలో నుంచి వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది, కొత్తగా మనం పెట్టుబడి పెట్టే డబ్బులు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు అనేది జగన్ చెప్తున్నట్టు. ఓకే కుమార్, ఇప్పుడు ఇది జగన్ వర్షన్ చూద్దాం. ఇప్పుడు కూటమి వర్షన్ ఏంటంటే అమరావతిని మేము దేవతల రాజధాని అంటున్నారు, అమరావతిని మేము ఖచ్చితంగా 10 ఏళ్ళు ఉంటే సింగపూర్ లాంటి నగరంలా తయారు చేస్తాం. ఇప్పుడు అమరావతి పొజిషన్ ఏంటి, ఇప్పుడు ఎంతవరకు అది పనులు జరుగుతున్నాయి? నిజంగా ఇప్పుడు కూటమి అనుకున్నట్టు రేపు జగన్ మావిగన్ కావాలనుకున్న వాళ్ళు జగన్ కోటేస్తారు, అమరావతి కావాలనుకున్న వాళ్ళే కూటమి కోటేస్తారంటూ జగన్ క్లియర్గా చెప్పేశారు. సో ఇప్పుడు అమరావతి పరిస్థితి ఎలా ఉంది, నిజంగా కూటమికి ఓటేసే పరిస్థితి అక్కడ ఉందా, అమరావతి నిజంగా డెవలప్ అవుతుందా? అమరావతి రాజధాని విషయం తీసుకుంటే పనులైతే వేగంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు గత 5 ఏళ్లలో అయిపోయిన బిల్డింగ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సే కావచ్చు, సచివాలయం కావచ్చు, హైకోర్టే కావచ్చు, ఐకానిక్ టవర్సే కావచ్చు, అసెంబ్లీ బిల్డింగ్ అన్ని కూడా సాధ్యమైనంత వేగంగా ప్రభుత్వం అయితే ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఈ 3 ఏళ్లలో కంప్లీట్ అవుతాయి అంటే అది కష్టమే. ఎందుకంటే దానికి సరిపడా ఫండ్స్ కావాలి, అట్ ద సేమ్ టైం ఈ వర్షాకాలంలో కొంచెం పనులు అనుకున్నంత వేగంగా సాగవు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వస్తే పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ 3 ఏళ్లలో పూర్తి అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ శరవేగంగా పనులు మాత్రం జరుపుతున్నారు. పర్మనెంట్ హైకోర్టు కావచ్చు, ఐకానిక్ టవర్సే కావచ్చు, పర్మనెంట్ అసెంబ్లీ కావచ్చు, అన్ని కూడా చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ఎక్కువ మంది వర్కర్స్ ని పెట్టి చాలా స్పీడ్ గా పనులు చేపిస్తున్నారు. ఇండస్ట్రీస్ కూడా చాలా వస్తున్నాయి. బ్యాంక్స్ వాళ్ళు అయితే ఆల్రెడీ శంకుస్థాపనలు చేసుకున్నారు, మేము బ్యాంకులు ఇక్కడ కట్టేసుకుంటామని చెప్పని. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా కొన్ని బిల్డింగ్స్ కూడా వాళ్ళు ఇక్కడ బిగిన్ చేసుకోవడానికి స్థలం ఇవ్వడం జరిగింది ఇటీవల చంద్రబాబు. అంటే బాగా జరుగుతుంది, మంచి అక్కడ ఉన్న రైతులు కూడా సాటిస్ఫై అయ్యే రీతిలో పనులు జరుగుతున్నాయి. కానీ కొంతమంది రైతులు ఇంకా వ్యతిరేకిస్తున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డిని కలిశారు, దానికోసమే మేము అమరావతి పర్యటనకి వెళ్తే మా నాయకుల మీద దాడులు చేశారు. సో ఆ దాడులు తర్వాతే జగన్ స్టాండ్ మావిగన్ కల్లి పూర్తిగా మార్చేశారు. ఇది కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఉండవల్లి పెనమాక గ్రామాలు ఏదైతే అమరావతి రాజధానికి 29 గ్రామాలు ఉన్నాయో 29 గ్రామాల్లో ఉండవల్లి పెనమాక రైతులు కొంతమంది భూములు ఇవ్వలేదు. వాళ్ళంతా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కి నోటీస్ ఇస్తే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో జగన్ ని కలిశారు, మా సపోర్ట్ చేయండి అని చెప్పి. జగన్ ఒక కమిటీని ఇచ్చారు, వైసీపీలో ఉన్న మాజీ మంత్రులతో ఎమ్మెల్సీలతో కమిటీ వేశారు, అసలు నిజ నిర్ధారణ చేయండి,
భూసేకరణకి ఎందుకు వెళ్ళింది, ల్యాండ్ ఎక్విజిషన్కి ఎందుకు వెళ్ళారు అని చెప్పని మీరు వెళ్ళి పర్యటించండి అన్నారు. అలాగే లీగల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులే కావచ్చు, అంతా టీడీపీకి సంబంధించిన వాళ్ళే రాళ్లు ఇచ్చడం, కోడిగుడ్లు ఇచ్చడం, వాళ్ళంతా కూడా వెళ్ళిన వైసీపీ నాయకులను అడ్డుకోవడం, హడావుడి చేయడం జరిగింది. అదే అక్కడ వైసీపీ వాళ్ళు ఎవరు లేరు, అడ్డుకున్నంతా కూడా టీడీపీ వాళ్ళే. వాళ్ళు వైసీపీ ఆ విజువల్స్ అన్ని కూడా బహిర్గతం చేసింది. అయితే ఈ ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు ఏదో ఉండవల్లిలో ఎప్పుడూ లేనటువంటి రాజకీయాలు తీసుకురావడం, ప్రస్తుతమైన ఊరుగా పేరుంది ఉండవల్లికి. అది అటువంటి ఊర్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో జగన్ ఒక రకంగా పూర్తి స్థాయిలో మావిగానికి స్టాండ్ అయ్యాడని మార్చుకున్నట్టు, పూర్తిగా మావిగానికి మాది అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మనం లాస్ట్ టైం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి వెళ్తే అమరావతి అదే ఏమంటారు దాన్ని, అమరావతిని పసుపు నీళ్ళతో గడిగేశారు. నీళ్లతో అమరావతి రోడ్లన్నీ పసుపు నీళ్లు పోసి అమరావతి అపవిత్రమైంది, పవిత్రం చేయాలని చెప్పి పసుపు నీళ్లతో చేశారు. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి అమరావతి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు అడ్డుకున్నారు అక్కడ. సో ఆయన కక్షతోనే తర్వాత అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసి 3 రాజధానులు అంటూ కొత్త కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. ఇప్పుడు నిన్న చూస్తే అమరావతి రావద్దు, అమరావతిలో మీకేం పని అంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఆయన గట్టిగా మావిగన్ స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు అనిపిస్తుంది. అంటే మళ్ళీ అమరావతి మీద కక్ష సాధింపు కోసం ఈరోజు మావిగన్ మళ్ళీ ముందుకు తీసుకొచ్చారా? అంటే అమరావతి మీద కక్ష సాధింపు అని అనుకోవడానికి అవకాశం తక్కువ ఉండేలాగా జగన్ సమాధానం చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే జగన్ అక్కడ రైతులకు నేను వ్యతిరేకం కాదు, వాళ్ళు ఇచ్చిన ల్యాండ్స్ డెవలప్ చేస్తాను, ఏదైనా మా ల్యాండ్స్ మేము తిరిగి తీసుకుని వ్యవసాయం చేసుకుంటానంటే తిరిగి ఇచ్చేసేటప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏమన్నాయో వాటిని కంటిన్యూ చేస్తానని చెప్తే అనేది మాత్రం ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. క్యాపిటల్ నేను మావిగన్లోనే క్యాపిటల్ ఉంటుందని చెప్పారు. ఇదే సందర్భంలో ఏదైతే ఈ ఉండవల్లి పెనమాక గ్రామాల్లో ఇన్సిడెంట్ జరిగిందో వీటికి కూడా అంటే ఆ క్వశ్చన్ నేనే రైజ్ చేయడం జరిగింది. అసలు ఉండవల్లి పెనమాక గ్రామాల్లో మీరు పర్యటిస్తారా, మీరు పర్యటిస్తే అమరావతిలో ఇంత మీ ఇవాళ రానివ్వలేదు కాబట్టి మీరు పర్యటించే అవకాశం ఉందా అంటే లేదైతే హ్యూమన్ రైట్స్ వాళ్ళని, రిటైర్డ్ జడ్జీలని, ఇట్లా మానవ హక్కు సంఘాల వాళ్ళని వీళ్ళందరినీ కూడా పర్యటించే ప్రయత్నం చేస్తాము, నేనైతే వెళ్ళను, నేను వెళ్తే ఇంకా దాన్ని ఏదో ఒక అమరావతికి జగన్ వ్యతిరేకం అనేటువంటి నినాదాన్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు అని చెప్పి నేనైతే వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో మేము ఏదో ఒకటి డెవలప్ చేసి చూపిస్తామని చెప్తున్నారు, కానీ ఆ డెవలప్మెంట్ ఏ రూపంలో ఉంటుంది ఇప్పటికీ జగన్ స్పష్టంగా చెప్పలేదు. దీంతో అమరావతి రైతులు ఒక భయం అయితే ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ అమరావతి ఉండదు అని. నిన్న జగన్ స్పష్టంగా చెప్పేసరికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది అక్కడ రైతుల్లో కూడా, అమరావతికి జగన్ వ్యతిరేకం అనే క్లారిటీలో ఉన్నారు వాళ్ళు. జగన్ ఏమో నేను అమరావతిలో రైతులకు వ్యతిరేకం కాదు, వాటిని కూడా ఏదో ఒక రూపంలో డెవలప్ చేస్తానంటున్నారు, కానీ అది ఏ రూపంలో డెవలప్ చేస్తా అనేది జగన్ చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు ఈ జగన్ స్టేట్మెంట్ వల్ల ఇప్పుడు అమరావతిలో నిజంగా ఇన్వెస్టర్లు రావడానికి సిద్ధంగా ఉంటారు, ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దీన్ని కూటమి ఎలా ఎదుర్కోవాలి? కొంత ఎఫెక్ట్ చూపించింది ఖచ్చితంగా జగన్ కామెంట్స్ ఈ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించింది. ఎందుకంటే మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్ లోకి తీసుకెళ్తాము అని చెప్పి చంద్రబాబు ప్రకటన చేయగానే జగన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి. ఎవరైతే వస్తారో, ఎవరైతే టెండర్లు వేస్తారో ఖచ్చితంగా టెండర్లు క్యాన్సిల్ చేస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, కఠినంగా శిక్షిస్తాం అని చెప్పినటువంటి కామెంట్ చేశారు. ఈ రోజు కూడా మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలోకి వెళ్ళడానికి టెండర్లు రాని పరిస్థితి ఉంది. అంటే జగన్ వస్తే రేపు పొద్దున ఖచ్చితంగా మేము ఇబ్బంది పడతామనే భయంతో ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రాలి టెండర్లు వేయడానికి మెడికల్ కాలేజీకి. ఇదే ప్రొసీజర్ లో మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇన్వెస్టర్లలో ఒక ఆందోళన ఖచ్చితంగా ఉంటది. ఏదైనా కూటమి ప్రభుత్వానికి దెబ్బ తగిలి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వస్తే, వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ రేపు మా పరిస్థితి ఏంటి, అమరావతిలో పెట్టుబడులు పెట్టి ఆయన మావిగాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ మేము డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసిన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అనే భయం అయితే వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించింది, జగన్ చేసిన కామెంట్ ఎఫెక్ట్ చూపించింది. మరి కూటమి ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. ఎందుకంటే కూటమిలో కూడా ఒక చంద్రబాబు, లోకేష్ తప్ప ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ చేసిన కామెంట్స్ ధీటుగా ఎదుర్కోలేకపోతానని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళు. ఏదైనా మేము చేస్తున్నంతా కూడా మావిగానే అంటున్నారు, కానీ ఇది ఇంత పరిధిలో ఉన్నాము అని చెప్పి రాతపూర్వకంగానో లేదంటే ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళి చెప్పగలిగే పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఎందుకనో ఫెయిల్ అవుతుంది. అలా ఫెయిల్ అయ్యే టైంలో మరి ఇన్వెస్టర్లు కూడా ఒక ఆందోళన ఖచ్చితంగా నెలకొంటది. ఆందోళన కాదు, ఇన్వెస్టర్లు చాలా వరకు వెనకడిగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్ అనే భయం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళలో, అది స్పష్టంగా చెప్పుకోవచ్చు. కామన్ మ్యాన్ లో కూడా అది ఆలోచన ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 2029 ఎలక్షన్లో చూద్దాం, మావిగాన్ కావాలనుకుంటే వైసీపీ గెలుపుస్తారు, అమరావతి కావాలనుకుంటే టీడీపీ గెలుస్తుంది అని. అంటే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 3 జిల్లాల చుట్టూ గుంటూరు, కృష్ణా, విజయవాడ, మచిలీపట్నం ఈ చుట్టూ తిరుగుతుంది రాజధాని గురించి. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో లేవనుకుంటారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ ప్రాంతాల వాళ్ళు కేవలం ఈ 3 జిల్లాల చుట్టూ రాజధాని మీద రాజకీయం చేస్తూ 2 పార్టీలు అదే ఎజెండాగా ముందుకెళ్తే అమరావతి లేదా మావిగాన్ అని అంటే మిగతా ప్రాంత ప్రజలు ఏమనుకుంటారు? ఇక్కడే అసలు అంటే ఇక్కడ వైసీపీలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు, ప్రధాన పార్టీల్లో ఒకటే ఆందోళన.
ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తామన్నారు, ఉత్తరాంధ్ర డెవలప్ చేయట్లేదు. అదే ఐదర్ రాయలసీమ డెవలప్ చేస్తామన్నారు, రాయలసీమ డెవలప్ చేయట్లేదు. గుంటూరు కృష్ణా జిల్లాలోనే ఉంటున్నారు, మీరు కూడా అక్కడే ఉంటున్నారు అనేటువంటి వ్యతిరేకత, అసంతృప్తి అయితే ఇరు పార్టీల నేతల్లో ఉంది. ఏదైతే అధికారంలో ఉన్న పార్టీల నేతల్లో ఉంది, వైసీపీ నేతల్లో ఉంది. మా ప్రాంతంలో ఏం డెవలప్ చేస్తారో చెప్పండి నేను చెప్పకుండా మీరు ఎక్కడికి క్యాపిటల్ కృష్ణా గుంటూరు అంటారు ఏంటనే అసంతృప్తి ఉంది. వాళ్ళు కూడా మాకు ఏదో ఒక డెవలప్మెంట్ చూపించాలి కదా అనేటువంటి దీన్ని అటు వైసీపీలో జగన్ దగ్గర ప్రాంతాల నాయకులు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూటమిలో కూడా చంద్రబాబు దగ్గర కూడా నాయకులు మా ప్రాంతాలకు సంబంధించిన డెవలప్మెంట్ కూడా వేగంగా చూపించాలని అడుగుతున్నారు. అయితే రాయలసీమలో ఏదో కొన్ని కంపెనీలు తీసుకురావడం, కియా లాంటి కంపెనీ ఇప్పటికి ఆల్రెడీ చంద్రబాబు టైంలోనే వచ్చి ఉంది. అటువంటి కంపెనీలు రాయలసీమలో తీసుకెళ్లి ఆయన డెవలప్ చేస్తానని చంద్రబాబు చెప్తున్నారు. ఈ అది టైం 3 years ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా మంచి ప్రాజెక్టులు ఏమన్నా తీసుకెళ్లి డెవలప్ చేశామని చెప్పుకోగలిగితే కూటమి ప్రభుత్వానికి కొంత ప్లస్ అవుద్ది. ఏమి చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాంతాల వాళ్ళు కూడా రేపు జగన్ వైపు చూసే అవకాశం కూడా ఉంటది స్వామి. ఓకే థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ. చూద్దాం, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 2029లో లెటెస్ట్ సి అన్నారు కదా. నెక్స్ట్ మావిగన లేదా అమరావతి, ఈ 2 పార్టీలు ఇదే ఎజెండాగా వేసుకొని ముందుకెళ్తే ఎవరు గెలుస్తారు, ప్రజలు ఎటు సైడ్ ఉంటారని మనకు క్లియర్గా జగన్ చెప్పినట్టు చూడాలి ఇక.